న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత మండల అధికారులతో కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. ఇక వివరాలకు వెళితే దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాలులో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లాలో అమలవుతున్న బంగారు బాల్యం ద్వారా దివ్యాంగ విద్యార్థులకు విద్యలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. విభిన్న ప్రతిభావంతులకు నిర్దేశించిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చెంచురాజు గారు మిమిక్రీ చేశారు. అదేవిధంగా ఇక్కడ కాసిం బాయ్ గారు చాలా మంచి పాట పాడారు. ఇప్పుడు కూడా వారి పేరు షమీల్, వారు కూడా చాలా చక్కగా పాట పాడారు. అక్కడ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా డాన్స్ చేశారు. నిజంగానే వారు డిఫరెంట్లీ ఏబుల్, ఇంత టాలెంట్స్ ఉన్నాయి వారి దగ్గర. నిన్న కూడా మన ప్రకాశం జిల్లాలో నిన్న కూడా పార్టిసిపేట్ చేశారు. డిఫరెంట్ స్పోర్ట్స్ అరౌండ్ 10 స్పోర్ట్స్ లో వారు పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా వారు ఒక టాలెంట్స్ ని చూపించారు. వారు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఏడీ గారు గవర్నమెంట్ ద్వారా డిఫరెంట్లీ ఏబుల్ పిల్లల కోసం పర్సన్స్ కోసం అమలు చేస్తున్న విభిన్న స్కీమ్స్ గురించి అందరికీ కూడా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ మాట్లాడిన వారు డిఫరెంట్ అసోసియేషన్ మెంబర్స్, ఎన్జిఓ సంఘాలు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా ఏమేమి కావాలి, ఇంకా మన డిస్ట్రిక్ట్ లో ఎలా ఏమేమి చేయాలి అన్న దాని గురించి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్స్ ఇక్కడ మన డిస్ట్రిక్ట్ లో ఇంకా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. దానికి ఎవ్రీ 3 months మీటింగ్ పెట్టాలి. ఆ యాక్ట్ గురించి డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో ప్రజలకు ఆ యాక్ట్ గురించి ఒక అవగాహన కల్పించాలి అని ముఖ్యంగా చెప్పడం జరిగింది. దానికి మనం త్వరలోనే December 15 దాటిన తర్వాత మీటింగ్ పెడతాము. అదే విధంగా డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ కోసం సెపరేట్ గా ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే, స్పెషల్ మీకోసం ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేయడానికి. వాంకలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులతో తనకు 25 ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు. అంగవైకల్యం అనేది శరీరానికి గాని మనసుకు ప్రతిభకు కాదన్నారు. నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని అందిపుచ్చుకునేలా పట్టుదలతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు అర్చన, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నారాయణ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 1990 సంవత్సరంలోనే ఈ యొక్క హ్యాండిక్యాప్డ్ అనే దాన్ని పేరు పెట్టి దయానంద సొసైటీ పేరుతో ఒక ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాలు చేసిన తర్వాత మేము అది మా హస్బెండ్కి అది స్ట్రోక్ రావడం, తర్వాత దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఈ 5 సంవత్సరాలలో బ్లైండ్ వాళ్ళకి కానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానివ్వండి, మేము చాలా సర్వీస్ చేసాము. హాస్టల్స్ పెట్టాము, అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము, ఫ్రీ మెడిసిన్. అంతేకాకుండా పిల్లల్ని మేము స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు మంచి బస్సుల్లో రోజు స్కూల్కి వెళ్తా ఉంటే అసలు ఒక్కొక్కరు దిగుతా ఉంటే చాలా దారుణంగా ఫీల్ అయ్యేవారు. అక్కడ స్కూల్లో యాజమాన్యం కానివ్వండి ఎంత చక్కగా చూస్తున్నారు పిల్లల్ని అని.
వాళ్ళకి మంచి మంచి హాస్టల్స్, అసలు బెడ్రూమ్స్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి చాలా చక్కగా ఉంటుంది. మంచి మెడిసిన్ ఇచ్చేవాళ్ళము, ఫ్రీ ట్రీట్మెంట్. ఎట్లా అంటే ఆపరేషన్ కూడా చేపి చాలా మంది దోగాడ పిల్లలు మేము నడిపించి వాళ్ళకి చాలా చక్కగా సహాయం చేసాము. అలాగే మంచి ప్రోత్సాహంగా ఉన్నాం. చాలా మంది ఉద్యోగాలు చేస్తూ కూడా మా దగ్గరకు వచ్చారు. ఇవన్నీ చూస్తూ మాకు చాలా గర్వంగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచి మెరుగైన ఫలితాలు వచ్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్థానిక ప్రజా ప్రతినిధులంతా పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనేలా చూడాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వెంకట్రాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతులకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ, వంగరు నగర మేయర్ గంగడ సుజాత వివిధ రకాల ఉపకరణాలు అందజేశారు. కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాల్ జరిగిన వేడుకలో ల్యాప్టాప్లు, టచ్ ఫోన్లు, కుట్టు మిషన్లు, 3 చక్రాల సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా చీమకుర్తిలోని ఎస్ఆర్కే డెఫ్ అండ్ డమ్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చెంచరాజు చేసిన మిమిక్రీ ఉరుతులుగించుదే, కాసింబి ఆలపించిన విజ్ఞానంతో వికసించు అనే పాట ఎంతగానో ఆలోచింపచేస్తుంది. జిల్లాలో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ పద్మజ కోరారు. ముఖ్యంగా కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. జ్వరం తగ్గకుండా వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మందులు తీసుకోవాలని కోరారు. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉంటామని తెలిపారు. ముఖ్యంగా మన వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి ప్రజలందరికీ కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇది చెప్తున్నాము. ముఖ్యంగా ఇది రైనీ సీజను, వాతావరణ మార్పు వల్ల ప్రజల్లో దగ్గు, జలుబు, విరోచనాలు అలాంటి చిన్న చిన్న వ్యాధులు రావచ్చు. ఇది వచ్చిన వెంటనే సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నివారణ కోసము కాచి చల్లార్చిన నీరుని తాగాలి. అలాగే వేడిగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తినాలి అని మనవి చేస్తున్నాను. అలాగే దోమలు, పురుగులు కుట్టకుండా దోమతెరల్ని వాడాలి. అలాగే మస్కిటో రిపెల్లెంట్స్ని కూడా వాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ చిన్న చిన్న జాగ్రత్తల వల్ల మనకి పెద్ద జబ్బులైన మలేరియా, డెంగ్యూ ఫీవర్, టైఫాయిడ్, అతిసార అలాంటి వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అని తెలియజేస్తున్నాను. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మార్గపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా చిన్న మెసేజ్ చేస్తే వెంటనే స్పందించే వ్యక్తి నారా లోకేష్ విద్యాశాఖకు రావడం మన అదృష్టమని అన్నారు. వసతి గృహంలో ఉన్న ఇబ్బందులపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు ఫోన్ చేయాలంటూ ఎమ్మెల్యే తన నంబర్ విద్యార్థులకు తెలియజేశారు. హాస్టల్ పై ఫిర్యాదులు వస్తే సహించేదే లేదన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎవరు పెట్టుకున్నా కూడా తక్షణమే స్పందించేటువంటి మన మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు, ఆయన మీ కష్టాల కోసం, మీ కష్టాలని, మీ బాగోగుల్ని అనుక్షణం పర్యవేక్షించేదానికి ఈరోజు ఆ శాఖను ఆయన ప్రత్యేకంగా తీసుకున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు.
మీ చదువులు బ్రహ్మాండంగా ఇంకా ముందుకు పోతాయి. గత ప్రభుత్వాల మాదిరిగా మీకు అన్యాయం జరగదు. గతంలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో, ఎన్ని రకాలుగా కష్టాలు పడ్డామో మీరు చిన్నారులు మీకు తెలియకపోవచ్చు, కానీ మీ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా అర్థమైపోతుంది. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అనుక్షణం మీ బాగు కోసం, మీ మంచి కోసం, మీకు ఏది కావాలంటే చేసి పెట్టే దానికోసం ఈ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి చదువుకొని ఒక లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోవాలి, ఒక లక్ష్యాన్ని తీసుకోవాలి, ఒక లక్ష్యం పెట్టుకోవాలి. నేను కలెక్టర్ని కావాలా, నేను ఐపీఎస్ ఆఫీసర్ని కావాలా, నేను ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని కావాలా, లేదంటే ఒక పైలట్ కావాలా, లేదంటే ఒక డాక్టర్ కావాలా, లేదంటే ఒక ఇంజనీర్ కావాలా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, లేదంటే నేను అమెరికా పోయి అమెరికా పోయి అక్కడ ఉన్నత చదువుకొని వచ్చి మళ్ళా మన ఇండియాలో మన ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి లక్ష్యాలను మీకు ఇప్పటి నుంచే ఏర్పడాలి. అలా లక్ష్యం లేకపోతే ఏదో ప్రభుత్వం హాస్టల్లో నడుపుతుంది, మేమేదో స్కూలుకు పోతున్నాం, మా ఇంట్లో ఏదో చదివిస్తున్నారు అనేటువంటి భావన. నాయ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ మంగళవారం ఒంగోలు పట్టణం నందు గల సంతపేటలోని రంగభవనం నందు నిర్వహిస్తున్నట్లు నాయ బ్రాహ్మణ ఐక్య వేదిక అధ్యక్షులు పిల్లుట్ల సుధాకర్ తెలిపారు. ఒంగోలులోని స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. అనంతరం పలువురు నాయ బ్రాహ్మణ సంఘ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి పదవులు పొందిన వారిని సన్మానించడం జరుగుతుందని అన్నారు. నాయ బ్రాహ్మణులకు ప్రభుత్వ ప్రాధాన్యం కల్పించి రానున్న నామినేటెడ్ పదవులలో మరింత ప్రాధాన్యత కల్పించాలని కోరారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ కుటుంబ సోదరులు అందరూ పాల్గొని డిసెంబర్ 10వ తేదీన జరిగే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమనూరు రమేష్, మాజీ డైరెక్టర్ పెల్లూరు చిన్న వెంకటేశ్వర్లు, గుంటూరు రాంబాబు, రామకృష్ణ, రాఘవతో పాటు పలువురు పాల్గొన్నారు. మరి మన డైనమిక్ లీడర్, మన శాసనసభ్యులు గౌరవ దామచర్ల జనార్దనరావు గారు మరి ఆయన ప్రేమతో మనకి ఇక్కడి నుంచి కొన్ని పేర్లు పంపించేసి దానివల్ల కొంతమందికి పదవులు ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు, వారికి మా కులం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇట్లానే మన నాయ బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించి ఇప్పుడే మన పిల్లుట్ల సుధాకర్ గారు చెప్పారు, పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీలకు సంబంధించి కుల వ్యవహారంగా ఇది కార్యక్రమం తీసుకొని చేయాలని చెప్పి నిజం. మనందరం కలిసికట్టుగా ఉంటే ఎవరు ఏ పార్టీలో పనిచేసినా ఎవరెక్కడున్నా సరే మన నాయ బ్రాహ్మణ కులం, మన కులం అందరం ఒకటిగా ఉండి సంఘీభావంతో ఒకరి మీద ఒకరితో ప్రేమతో గౌరవాలతో మనం జీవించాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఫస్ట్ అయితే ఎన్నికైన తర్వాత ఏ ప్రజాప్రతినిధి ఎవరైనా రాని కాక మన తరఫున మనం పిలుచుకొని గౌరవించుకుందాం. మన కమ్యూనిటీ తరఫున ఎవరు ఎన్నికైనా కూడా మేము దాని తరఫున చేయాలని అనుకున్నాం. అదే కార్యక్రమం ఈరోజు జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మా సైడ్ నుంచి తోడ్పాటు ఏం చేయాలో అది అందిస్తాం. మొన్న జరిగిన వనభోజనాలు కూడా మేము చెప్పాము, మన కమ్యూనిటీ తరఫున ఎవరు ప్రోగ్రాం పెట్టినా కూడా మేము ముందు నిలబడి మేము దాన్ని సక్సెస్ చేయడానికి మాకు వాళ్ళు ఎవరు లేదండి. కమ్యూనిటీ కులం ఉండాలి, ఫస్ట్ వృత్తి ఉండాలి. వృత్తి ద్వారా అందరూ వచ్చిన వాళ్ళు, వృత్తి ద్వారా వచ్చే ప్రతి వృత్తిని కాపాడుకోవాలని ఉద్దేశంతో మేము ఏర్పాటు ఇంతకుముందు ఉన్నదాన్ని ఇది కొత్తగా ఏర్పాటు చేసింది కాదు, ఫస్ట్ నుంచి ఉన్నది, గత తరాల నుంచి ఉంది, కానీ కొంచెం అభివృద్ధి కోసం అని చెప్పని ఏర్పాటు చేసిందే. కాబట్టి దీన్ని ఎవరు కార్యక్రమం ఏ ప్రజాప్రతినిధి చేసినా, ఏ కులంలో ఏ కార్యక్రమం చేసినా మా తరపున మేము తోడ్పాటు ఉంటామని చెప్పని మనకి మన నాయ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి పోస్టులు వాళ్ళందరికీ గౌరవ సత్కారం ఏర్పాటు చేశారు మన ఒంగోలు తరఫున. ఆ రోజు మన ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దనరావు గారు, అలాగే ఇతర పెద్దలు కూడా వస్తున్నారు. కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా చేస్తున్నారు ఈ ప్రోగ్రాము, అందరూ అది గుర్తించాలి. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక 5 నుంచి 10 మందిని ప్రతి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తీసుకురాగలిగితే మనం బలంతో నిరూపించుకోవాలి. ఈరోజు
చాలా మంది చూస్తున్నాం. మనం ఏదైనా ఒక పోస్ట్ నేను ఈ మధ్య నాకు అనుభవం అయింది. అక్కడ పోతే బీసీ క్యాస్టుల్లో వాళ్ళంతా గుంపుగా వస్తున్నారు. వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ వెళ్ళి వాళ్ళు పని చేయించుకొని వస్తున్నారు. ఆ స్పిరిట్ కూడా రేపు మనం నింపాలి. కాబట్టి రేపు ఈ ప్రోగ్రామ్ మనం గట్టిగా అందరూ నిలబడి సక్సెస్ చేయవలసిందిగా. మన కులం నుంచి మన కార్పొరేషన్ డైరెక్టర్లు మనకే ఇస్తారు. ఎందుకంటే మన కమ్యూనిటీ నుంచి మనకే ఇవ్వాలి. కాబట్టి మన కార్పొరేషన్ డైరెక్టర్ అనేది మన కులానికి చెందింది. కానీ ఓపెన్గా కులానికి సంబంధమైనటువంటి పదవులు మనకు రావాలి. ఎందుకంటే ఈరోజు మిగతా బీసీ కులాలు తీసుకుంటే ఎవరైతే జనాభా పరంగా ఎక్కువ ఉంటారో వాళ్ళు ఈరోజు వాళ్ళ కుల పదవులతో పాటుగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి చైర్మన్లుగా చలామణి అవుతున్నారు. మనం కూడా మన కుల పదవులతో పాటు ఓపెన్గా వెళ్ళేసి వాళ్ళతో పోటీపడి మిగతా వాళ్ళతో పోటీగా రాజకీయాల్లో ముందుకు పోవాలని మేము చాలా కాంచి కోరుకుంటున్నాము. దానిలో భాగంగా పోయిన గవర్నమెంట్లో కనిగిరి నుంచి చెరుకూరు చిన్నకాశీ గారు వాళ్ళ సతీమణికి టెక్స్టైల్స్ శాఖలో డైరెక్టర్గా ఇచ్చారు. అట్లాంటి వాటిలోకి మనం వెళ్ళగలిగితే రానున్న రోజుల్లో రాజకీయంగా ముందుకు పోవడానికి చాలా మనకు అవకాశాలు ఉంటాయి. ఈరోజు మన కులం పరంగా జనాభా చాలా తక్కువ. కానీ జనాభా ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వం లెక్కలు తీస్తే నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల జనాభా మన కులం నుంచి ఉన్నారు. కానీ ప్రభుత్వ లెక్కల్లో 4 నుంచి 5 లక్షలు మాత్రమే వాళ్ళు గజెట్లో చూపిస్తున్నారు. మనం చాలా కాలం నుంచి బీసీ జనగణన అడుగుతున్న ప్రధాన కారణం ఏంటంటే రాజకీయాల్లో ముందుకు పోవాలంటే ఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు అనేది క్లారిటీ రావాలి. భూకైలాసంగా పేరుగాంచిన కాశీలో ఒంగోలుకి చెందిన వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి చేపట్టిన యతి నారాయణ సేవ కార్తీక మాసంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. పవిత్రమైన కార్తీక మాసంలో కాశీలోని శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమంలో యతి నారాయణ సేవ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత 15 రోజులుగా గంగా పుణ్య స్నానది కార్యక్రమాలు, విశ్వనాథ క్షేత్రంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, మహారుద్రాభిషేకాది క్రతువులను చేయించారు. సాధువులకు అన్నదాన కార్యక్రమం జరిపించారు. యద్భూతం యస్య భవ్యం తిరోహతి అథోధ్యాయాగుష్య పురుషః ఆసనానసనే పురుషః పశ్చాత్ భూమిమథో పురః దేవా యజ్ఞమతన్వత గ్రీష్మ యజ్ఞస్తరద్ధవిః చయేత్ దిజ్ఞాః సర్వభూతః పశోగస్తాగుశ్చక్రే వాయవ్యానో. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.